దృష్టి పరదృష్టి సమస్త దృష్టి నష్టి. ఎంత కష్టపడ్డ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు మా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అఖండ 2 చూసిన తర్వాత నేను కాదు మా, థియేటర్ లో ఉన్న చైర్స్ కూడా షేక్ అయిపోయినాయి. 2 hours 45 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన మూవీ. అండ్ దీన్ని చూసిన తర్వాత బాలయ్యను అఘోరా అనడం కన్నా హల్కు సూపర్ మ్యాన్ తో పోలితే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. నేనేదో అట్టిగా చెప్తున్నా అని కాదు కానీ ఒకసారి మీరు మూవీ చూడండి. దీనిలో ఉన్న ఫైటింగ్ సీన్స్ చూస్తే అసలు హాలీవుడ్ బాలీవుడ్ ఏ వుడ్ పనికిరాదు. చేతి తీస్తే 10 మంది, త్రిశూలం తీస్తే 20 మంది. మూవీలో బాలయ్య బాబు చెప్పే డైలాగ్స్ ఉంటాయి మా సనాతన ధర్మం గురించి. బాలయ్య చెప్తుంటే అసలు చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. మూవీ మొత్తం సూపర్ హీరో కి అండ్ నార్మల్ విలన్స్ కి ఫైట్ అయితే ఎట్లుంటుందో అట్లా చూపించారు. అండ్ మూవీ ఆడియన్స్ మాత్రం ఎంత ఎంజాయ్ చేసిరు అని అంటే ఒక్కొక్కడు గొంతులు పోయేటట్టు రిర్మో. అండ్ కొందరు నవ్వుకున్నారు అండ్ అట్లా కూడా ఎంజాయ్ చేసిరు. చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నది. అంత ఎంజాయ్ చేసినాక కూడా నాకు ఒక్క పాయింట్ దగ్గర మరీ ఎక్కువ అయింది, అంటే మితిమీరిపోయింది అనే థాట్ కూడా వచ్చింది మధ్యలో. బట్ పర్లేదు. ఏంది అంటే ఇట్లాంటి యాక్షన్ సీన్స్ నార్మల్ గా వేరే మూవీస్ లో చూస్తే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బట్ బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తే అది చెప్పనవసరం లేదు, ఫైర్ అంతే. మూవీ నచ్చిందా లేదా అంటే సింపుల్ గా చెప్పానంటే ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ అని చెప్పచ్చు. అఖండ 1 అఖండ 2 రెండు ఒకటే. బట్ ఆ టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చేంజ్ ఉంటాయి అంతే సింపుల్ గా. అండ్ అన్నట్టే తమనన్న బీజిఎం మాత్రం వేరే ఉన్నది. థియేటర్ మొత్తం పేపర్లతో నిండిపోయింది మా. అండ్ మెయిన్ గా ఆ జాజికాయ ఐటమ్ సాంగ్ కూడా చూసినావు, దానికి మాత్రం ఒక్కొక్కడు బట్టలు ఇవ్వకున్నాడు. మనకు నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే మదర్ సెంటిమెంట్, లార్డ్ శివ సీన్స్, సనాతన ధర్మం, డైలాగ్. ఇది మా రివ్యూ. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సినీ పండిత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.